మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందన్నారు. దీంతో 2-3 డిగ్రీల మేర టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉందన్నారు. 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి, కరీంనగర్ జిల్లా గంగాధరలో 3.9 సెంటీమీటర్ల వర్షం పడింది. సిటీలో చాలా చోట్ల 2 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. ఇక వెదర్ పరిస్థితిపై మరింత సమాచారం కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, గుడ్ మార్నింగ్. రాష్ట్రానికి ఇంకెన్ని రోజులు వర్ష సూచన ఉంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రానికి మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే ఒక ద్రోణి అయితే కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందుగానే ఇటు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నిన్న కూడా చూసాము, అంటే ఉదయం అంతా కూడా కాస్త ఎండ తీవ్రత కనిపించి మనకు సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా నిన్న కూడా చూసాము, నిన్న ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చిరుజల్లులతో కూడిన వర్షం అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మనకు జిల్లాలలో దాదాపు 5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యాయి. అంటే వర్షపాతంకి సంబంధించి వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు ఎక్కువగా ఈదురుగాల తీవ్రత అధికంగా కనిపించింది. చాలా జిల్లాల్లో కూడా ఈదురుగాలతో కూడిన వర్షంకి అయితే విద్యుత్ అంతరాయంతో పాటు చెట్లు కూడా విరుగుబడిన సిచ్యువేషన్స్ కూడా చూసాము. చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా జిల్లాల్లో ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు జనగాం కావచ్చు, సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, దాంతోపాటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ఇట్లా చాలా జిల్లాల్లోనైతే దాదాపు మనకు 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం పడిందనే చెప్పుకోవచ్చు. చాలా జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడడంతో ఇటు రైతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న చూసాము, మనకు చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యాయి. ముందుగా చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు ఎండ తీవ్రతనైతే మనకు ఉదయం అంతా కూడా అధికంగా కనిపించింది. ఒక్కసారిగా మనకైతే వాతావరణం మారిపోయి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కనిపించాయి. ముందుగా మనకు ఇటు నార్త్ హైదరాబాద్ సైడ్ కుక్కట్పల్లి, దాంతోపాటు మియాపూర్ సైడ్ అయితే మనకు వర్షం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కూడా సిటీ వ్యాప్తంగా కూడా వర్షం అంతా వ్యాపించింది. ఇటు సెంట్రల్ హైదరాబాద్ సంబంధించి కోటి కావచ్చు, అబిచ్ కావచ్చు, ఇట్లా చాలా ప్రాంతాల్లో వర్షం కూడా నమోదైంది. ఇటు ఉప్పల్లో కూడా నిన్న చూసాము. నిన్న ముఖ్యంగా చూసుకుంటే మనకు మ్యాచ్ కూడా నిన్న ఉండే ఫస్ట్ మ్యాచ్ అంతా కూడా సాఫీగా సాగినప్పటికీ కూడా సెకండ్ మన బ్యాటింగ్ వచ్చేసరికి కూడా మనకు వర్షం పెద్ద ఎత్తున సాగడంతో కూడా నిన్న మ్యాచ్ క్యాన్సిల్ అయిన సిచ్యువేషన్స్ కూడా చూసాము. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న చూసుకున్నట్టయితే దాదాపు 3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా నమోదయ్యాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ రోజు కూడా మనకు హైదరాబాద్ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణమే 3-4 ప్రాంతంలో వాతావరణం మారిపోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు అత్యధికంగా ఉండే అవకాశం ఉండడంతోనే ఇటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇటు జిల్లాలకు సంబంధించి కూడా చాలా జిల్లాలకైతే ఇప్పటికే అలర్ట్ జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగుతుంది పలు జిల్లాలకు. చాలా జిల్లాలకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఈదురుగాల తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉండడంతో ఇటు ఉత్తర, దాంతోపాటు మధ్య తెలంగాణ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకున్నట్టయితే దాదాపు ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈరోజు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ జిల్లాల్లో దాదాపు ఉరుములు, మెరుపులు, దాంతోపాటు ఈదురుగాలు అత్యధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే అక్కడ ఉన్న అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎల్లో అలర్ట్ ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే దాదాపు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలోనైతే ఈరోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. సో ఇప్పటికే ఇటు ఏ జిల్లాలకు సంబంధించి ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారో ఆ జిల్లాలకు కావచ్చు, అక్కడ ఉన్న అధికారులకు కావచ్చు ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా మనకి ఎప్పుడైతే
వర్షం స్టార్ట్ అవుతుందో ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి కూడా మనకు బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే నిన్న రిలీజ్ చేశారు, హైదరాబాద్కి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దాంతోపాటు ఇటు సిద్దిపేట, జనగాం, వరంగల్, హన్మకొండ కావచ్చు ఆ జిల్లాలకైతే నిన్న ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పేసి మనకు ముందుగానే చెప్పారు. హెచ్చరికలు కూడా జారీ చేశారు. పదే పదే చెప్తున్నారు వర్ష సూచన తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు ఈదురుగాలుల తీవ్రత అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. సో గత వారం నుంచి చూసుకున్నట్టయితే కూడా మనకు అడపదడప వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మనకు ఈ ఈదురుగాలుల తీవ్రతనే అధికంగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు వడగళ్ల వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. నిన్న కూడా పలు ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా నమోదైంది. మొన్న చూస్తే అయితే మనకు అత్యధికంగా వడగళ్ల వర్షం అయితే నమోదైంది. నిన్న కాస్త వడగళ్ల వర్షం తగ్గిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈదురుగాలతో కూడిన వర్షం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నమోదైంది. ఇక చూసుకున్నట్టయితే వచ్చే 3 రోజుల పాటు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. ఇక కాస్త చూసుకున్నట్టయితే నిన్న దాదాపు మనకు 42 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకుముందు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 45 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్టయితే సగటున మనకు చూసుకున్నట్టయితే దాదాపు 2 నుంచి 3 డిగ్రీలు అయితే కాస్త తక్కువగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. వచ్చే 2-3 రోజుల పాటు కూడా కాస్త ఎండ తీవ్రత తగ్గనుంది. దాంతోపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గనున్నాయి. దాదాపు మనకు 36 నుంచి 41 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు హైదరాబాద్లో కూడా నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు మరింతగా ఎండ తీవ్రత తగ్గే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మే మొదటి వారం అంతా కూడా మనకు వర్ష సూచన ఉంది. నెక్స్ట్ నుంచి కూడా మనకు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రోజు నుంచి వచ్చే 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది జ్యోతి.